షేక్ బషీరున్నీసా బేగం గారు అందించిన ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. మానవ ఆకారంలో దైవదూత జిబ్రాయిల్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త ఇలా సెలవిచ్చారు: నీవు అల్లాహ్ను, ఆయన దూతల్ని, ఆయన పంపిన సందేశాలున్న గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా ఏ మేలు జరిగినా కీడు జరిగినా అంతా అల్లా తరపున జరుగుతుందని నమ్మాలి. ఇదే ఈమాన్ విశ్వాసం అన్నారు. ఈ మౌలిక విశ్వాసాన్ని గుండెల్లో నింపుకున్నవారు గొప్ప సంకల్పంతో ఉపవాస దీక్షలు చేపట్టారు. 5 సార్లు నమాజ్తో పాటు తరావీహ్ ప్రత్యేక నమాజును ఆచరించి అల్లా ముందు శిరసు వంచి విధేయతతో సజ్దాలు చేసి ప్రార్థించారు. ఆకాశ వీధిలో అందంగా మెరిసిన నెలవంకను చూసి ఆనంద పారవశ్యంలో ఓలలాడారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అవిఘ్నంగా 30 రోజులు ఉపవాసం చేసిన ఆనందం, అల్లాహకు తమ వేడుకోలు విన్నవించుకున్న ఆనందం, తమ విధులను సక్రమంగా నిర్వర్తించిన ఆనందం, పుణ్యాలను పోగు చేసుకున్నామన్న ఆనందం, పొరపచ్చాలు విడిచి బంధుజనులతో సంబరాలు చేసుకుంటున్న ఆనందం, స్నేహితులతో అనుభూతులు పంచుకుంటున్న ఆనందం, ప్రాపంచిక బాధలు మరచి ఆధ్యాత్మిక వీధుల్లో విహరిస్తున్న ఆనందంతో విశ్వాసుల ముఖాలు కాంతులు విరజిమ్ముతున్న రోజు ఈదుల్ ఫితర్. ఫిత్రా దానాలు అందుకున్న బీదసాదల ఇల్లు ఖీర్, బిర్యానీలతో గుమగుమలాడటం స్థాయి భేదాలు చెరిపే ఇస్లాం ధర్మ గొప్పదనం. జకాత్ దానాలు అందుకున్న అనాథలు, అభాగ్యులు తమకు అండగా అల్లా కొందరిని ఏర్పాటు చేశాడని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. మేలైన దుస్తులు ధరించి సుగంధ ద్రవ్యాలు అద్దుకొని మధురమైన పాయసాన్ని సేవించి ఈద్గా ప్రాంతానికి నమాజుకు ప్రజలు వెళతారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లహిల్ హమ్ద్ అంటూ శ్రావ్యంగా అల్లా గొప్పతనాన్ని ప్రకటిస్తారు. రంజాన్ కల్పించిన ఈ వాతావరణం వల్ల దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు సైతం ప్రభావితులై దైవం వైపు మరలడానికి, సజ్జనులు తమ సత్కర్యాలతో ఇంకా ముందుకు వెళ్ళగలగడానికి వీలవుతుంది. సహనానికి ప్రతిఫలం స్వర్గం అని మహమ్మద్ ప్రవక్త ప్రకటించారు. అల్లా ఆరాధకులపై దైవదూతలు శాంతి శ్రేయాలు కురిపించి వారి మేలు కోరి దుఆలు చేసిన మాసం ముగిసింది. శైతానుకు నిరాశ మిగిల్చింది. దైవభీతి కలిగిన ప్రజలు తమ లోపాలను సరిదిద్దుకొని పాపకార్యాల వైపు కన్నెత్తి చూసేందుకు సిగ్గుపడుతూ, కష్టంలో ఉన్నవారికి సహాయపడుతూ, మంచివారి వైపు మొగ్గు చూపుతూ బతకాలి. ప్రేమాభిమానాల సద్గుణ సంపత్తికి కట్టుబడి ఉండాలి. అల్లా మెప్పును పొందాలన్న ఆరాటం 30 దినాలకే పరిమితం చేయక జీవితాంతం కొనసాగాలి. దైవాజ్ఞులను శిరసా వహించాలి. మానవులకు మార్గదర్శకమైన పవిత్ర ఖురాన్ గ్రంథం పారాయణం నిత్యం చేస్తూ రుజుమార్గంలో నడవడమే అసలైన విశ్వాసి విధి. చుట్టుపక్కల చేరి చూసేవారి కోసం కాక అల్లా మన్నింపు కోసం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి.